నిజంగా కులాలతో ఇంత రాజకీయం చేస్తారు. కానీ ఇప్పుడు ఇదే కులాలు ఉన్నాయి. ఇప్పుడు ఏదైతే కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి తీర్మానం వలన ఈరోజు రెడ్డిల్ని విభేదిస్తూ రెడ్డి రాజ్యాలు ఎక్కువైపోయి నెక్స్ట్ 2029 ఎలక్షన్స్లో రెడ్డి ముఖ్యమంత్రి అనేవాడే ఉండకూడదు అనేది స్టేట్మెంట్ బాగా చేస్తున్నా ఉన్నాడు. ఈ మధ్య బాగా రకరకాల విమర్శలు చేస్తున్నాడు అదే పార్టీలో ఉండి కూడా. సరే, ఆ పార్టీలో ఉన్నటువంటి ముఖ్య నాయకులు ఎవరైతే ఉన్నారో అందరూ కూడా ఈడేంద్ర బాబు ఏకులా వచ్చి మేకై కూర్చున్నాడు మనకి అని చెప్పి ఏదో సోకాజ్ నోటీసులు ఇవ్వడం, ఏదో సంథింగ్ చేయడం, ఏదో ఆ ప్రక్రియ నడుస్తుందని అంటున్నారు. కానీ ఇప్పుడు ఆయన గెలిచింది ఏంటి? ఒక గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ. అంటే గ్రాడ్యుయేట్లు జరుగుతున్నటువంటి అన్యాయాల మీద మాట్లాడడానికి పోయి ఇప్పుడు బీసీ నినాదం ఎత్తుకున్నాడు. ఏంటి అసలు ఈ రాజకీయం ఏంటి? మీరేమనుకుంటున్నారు? ఇప్పుడు తీన్మార్ మల్లన్న గారు మన తోటి జర్నలిజం నుంచి వచ్చినోడే, జర్నలిజం నుంచి వచ్చి ఒక నాయకుడు అయ్యాడు. హ్యాట్స్ ఆఫ్. ఓకే, ఆయన ఓటేసింది ఎవరు? మొన్న ఫస్ట్ టైం పాపం ఓడిపోయాడు, సెకండ్ టైం ఓడిపోయాడు, ఎమ్మెల్యేగా పోటీ చేసి కూడా ఓడిపోయాడు, మూడోసారి గెలిచిండు. గెలిచినప్పుడు ఈ శాసనసభలో ప్రత్యేకంగా మన పట్టభద్రులకి, టీచర్లకి ఎమ్మెల్సీ అంటే పట్టభద్రుల సమస్యలు, ఉపాధ్యాయుల సమస్యలు ప్రత్యేకంగా పరిష్కరించాలని చెప్పి శాసనసభలో పెట్టారు, శాసన మండలిలో. మరి తీన్మార్ మల్లన్న గారు గెలిచిన దగ్గర నుంచి గ్రూప్ 1 అభ్యర్థుల మీద లాఠీ దెబ్బలు పడ్డాయి. గ్రూప్ 1 అభ్యర్థులు జీవో నెంబర్ 29 వల్ల 30,000 మంది రోడ్ల మీదకి వచ్చారు. 30 లక్షల మంది నిరుద్యోగులు ఇబ్బందులు పడ్డారు. కేసీఆర్ ప్రభుత్వంలో ఇబ్బందులు పడ్డారనే తీన్మార్ మల్లన్నని నిరుద్యోగులంతా మా ప్రతినిధిగా ఓటేసారు. మరి ఏ నిరుద్యోగ పట్టభద్రులు అయితే, ఏ విద్యార్థులు అయితే ఆయన గెలిపించుకున్నారో ఆ విద్యార్థుల సమస్యల మీద గ్రూప్ 1 మీద ఏమన్నా చేసిండా, గ్రూప్ 2 మీద ఏమన్నా చేసిండా, గ్రూప్ 3 మీద ఏమన్నా చేసిండా, గ్రూప్ 4 అభ్యర్థుల మీద ఏమన్నా చేసిండా? ఇదే కానిస్టేబుల్ జీవో నెంబర్ 46 వాళ్ళని లాఠీ దెబ్బలు కొట్టారు. ఇప్పుడు ఆయన మాట్లాడే సమస్యలు, ఆయనకు అర్హత ఏంటి? పట్టభద్రుల ఎమ్మెల్సీ పట్టభద్రుల సమస్యల గురించి పోరాడకుండా మిగతా ఇష్యూస్ గురించి ఎంత పోరాడినా కూడా విశ్వసనీయత ఉంది. ఇలా నిరుద్యోగులంతా ఇప్పుడు రైట్ టు రీకాల్ అన్నాడు ఆయన, మంచి ఆలోచన. మరి రైట్ టు రీకాల్ ఇలా నిరుద్యోగులంతా పెట్టాలంటున్నారు. నిరుద్యోగుల సమస్యలు, ఏ నిరుద్యోగుల ఓట్లతోట అయితే, ఏ పట్టభద్రుల ఓట్లతోట అయితే తీన్మార్ మల్లన్న గారు గెలిచిరో, మరి ఆ పట్టభద్రుల గురించి పట్టించుకోవాలి. మిగతా సమస్యలన్నీ పట్టించుకోవడానికి ఎమ్మెల్యేలు ఉన్నారు, పట్టభద్రుల గురించి పట్టించుకోవడానికి ఒకడే ఉన్నావు కదా 3 జిల్లాల నుంచి. నువ్వు పట్టించుకుంటావు ఉద్దేశంతోనే కదా ప్రత్యేకంగా రాజ్యాంగం ఇచ్చిన హక్కు ఏంది? పట్టభద్రుల సమస్యలని శాసన మండలిలో ప్రస్తావించి ముఖ్యమంత్రి మీద పెత్తనం తీసుకొచ్చి, ముఖ్యమంత్రి వినకపోతే అవసరమైతే ఆమరణ నిరాదీక్ష చేసైనా ఈ 30 లక్షల మంది నిరుద్యోగుల సమస్యలు పట్టించుకోవాలి. మరి 30 లక్షల మంది నిరుద్యోగుల సమస్యల మీద ఎన్నిసార్లు యుద్ధ పేరు ప్రకటించిండు, ఎన్నిసార్లు మీటింగ్ పెట్టిండనే చూడాలి. పట్టభద్రులు కూడా ఆలోచించాలి. ఇంకొకటి, తీన్మార్ మల్లన్న గారు మాట్లాడుతూ ఈ రాష్ట్రానికి రేవంత్ రెడ్డి గారే కాబోయే చివరి సీఎం అంటున్నారు. నాది జామీను, నేను తీసుకుంటా బాధ్యత అంటున్నారు. తీన్మార్ మల్లన్న గారు కాంగ్రెస్ పార్టీలో కొత్తగా వచ్చిండు, అన్ని పార్టీలు అయిపోయి కాంగ్రెస్ పార్టీ ఆయన ఎమ్మెల్సీ అయ్యిండు. అది ఏఐసిసి అధ్యక్షుడు ఖర్గే గారు, మల్లికార్జున్ ఖర్గే గారో లేకపోతే రాహుల్ గాంధీ గారో ఏమని చెప్పాలి? ఈ రాష్ట్రానికి తెలంగాణలో మేము కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నాం, ఈ రేపు కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి వస్తే బీసీ ముఖ్యమంత్రిని చేస్తాం, నాది జమీన్ అని ఎవరు చెప్పాలి? ఖర్గే గారు చెప్పాలి. ఈయన ఏ విధంగా కాంగ్రెస్ పార్టీ సొంత ఆస్తి? కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డి గారే చివరి సీఎం, చివరి ఓసీ సీఎం అని చెప్తున్నాడు అంటే ఆయనకు అర్హత ఉందా? చెప్పే అర్హత మీరు చెప్పండి. నేను అదే అంటున్నాను. ఏ రకంగా అంటారు అసలు? కనీసం వాళ్ళు ఎందుకు ఇంకా చూస్తూ ఊరుకున్నారు అనేది కదా ఇక్కడ. ఇప్పుడు ఒకటి, మనం మాట్లాడేది ఏదైనా కొంచెం లాజికల్ గా ఉండాలి. ఏదో 4 లైకులు ఎక్కువ వస్తాయనో లేకపోతే 4 చప్పట్లు ఎక్కువ కొడుతున్నాడు మాట్లాడితే ప్రజల్లో చులకనవుతారు. ఇప్పుడు ప్రతిదీ ట్రాక్ రికార్డే కదా బ్రహ్మాండం. ఇప్పుడు తీన్మార్ మల్లన్న గారు గతంలో ఏమన్నా బీసీల కోసం ఆవరణ దీక్షలు చేసిర్రా, బీసీల కోసం ఏమన్నా పోరాటాలు చేసిర్రా, బీసీ సంఘాల్లో పనిచేసిర్రా? ఆయన వచ్చిందే నిన్న కాక మొన్న ఏది ఎమ్మెల్సీ ఎలక్షన్ లో ఆయన పట్టభద్రుల గురించి కొట్లాడుతూ, ఇప్పుడు మందకృష్ణ మాదేవ్ గారు ఉన్నారు, మాదిగల గురించి కొట్లాడుతూ మిగతా అన్ని సమస్యలు కొట్లాడారు కాబట్టి ఇలా ఆయనకు పద్మశ్రీ వచ్చింది, గౌరవం వచ్చింది, అందరు చప్పట్లు. నువ్వు ఫస్ట్ నీ ప్రాథమిక బాధ్యత నిరుద్యోగుల గురించి, విద్యార్థుల గురించి, గ్రూప్ 1 వాళ్ళ గురించి, గ్రూప్ 2 వాళ్ళ గురించి. గ్రూప్ 1 పిల్లల్ని కేసీఆర్ గారి ప్రభుత్వం కూడా లాఠీ దెబ్బలు కొట్టలే, కానీ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం చూసాం కదా, పోలీసులు దింపి అర్ధరాత్రి కూడా అమ్మాయిని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లలో పెట్టి ఇవాళ వాళ్ళకి జీవో నెంబర్ 29 కొట్టివేయడం కోసం వాళ్ళు రూపాయి వసూలు చేసుకొని సుప్రీంకోర్టులో డబ్బులు లేక లాయర్ని పెట్టుకోలేని పరిస్థితి. మరి ఇదే తీన్మార్ మల్లన్న గారు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మీటింగ్ పెట్టారు కదా హెలికాప్టర్లలో. మరి జీవో నెంబర్ 29 పిల్లలకి లాయర్లకి ఫీజులు డబ్బులు లేవండి పాపం. వాళ్ళు మొన్న లాయర్ని పెట్టుకోలేక కేసు కొట్టేసారు సుప్రీంకోర్టులో. సీనియర్ కౌన్సిల్ పెట్టుకోవాలంటే లక్షల రూపాయలు కావాలి. అంతకుముందేమో టీఆర్ఎస్ వాళ్ళు సపోర్ట్ చేసిరు ఒకసారి, మొన్న హైకోర్టులో, సుప్రీంకోర్టులో వాళ్ళ దగ్గర లాయర్ కి డబ్బులు లేక జీవో నెంబర్ 29 అడగండి ఒకసారి.
అవునవును. మల్లన్న గారు ఇప్పుడు హెలికాప్టర్ లో తిరిగే అంత ఆర్థిక స్థాయి ఉన్నప్పుడు తనకు ఎవరైతే ఓట్లు వేసిరో ఆ నిరుద్యోగుల గురించి లాయర్లను పెట్టాలి. హెలికాప్టర్ లో తిరిగేంత